ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకులకు నమస్కారాలు తెలియజేస్తూ మనం మే నెలలో మన యొక్క రాశుల వారికి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటూ మనం మే నెలలో గ్రహాల యొక్క పరిస్థితి కూడా అందులో మనం తెలుసుకుందాం. మే నెలలో వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం, కర్కాటక రాశిలో కుజుడి యొక్క సంచారం, కన్యా రాశిలో కేతువు, మీన రాశిలో రాహు, శుక్రుడు, బుధుడు, మేషరాశిలో రవి. ఆయన 15వ తారీఖు తర్వాత మరి వృషభ రాశిలో రవి యొక్క సంచారం. గురుడు వృషభ రాశి నుండి మిథున రాశిలోకి మే 15 నుండి ఆయన సంచారం. ఈ విధమైనటువంటి మార్పుల్లో మే నెలలో మన రాశి వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. దానికి సులభమైన పరిహారముల ద్వారా మనం ఆచరించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జాతక ప్రభావం, ఖగోళంలో ఉన్నటువంటి గోచార గ్రహముల యొక్క ప్రభావం, 2 ప్రభావాలతో మనిషి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గోచారము అంటే గ్రహముల యొక్క చారము. గ్రహాలంటే ఆకాశంలో వర్తమానంలో మే నెలలో సంచరించే గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి, మనం ఏ విధంగా చూసుకోవాలి అని భయపడవలసిన అవసరం లేదు. దానికి సులభమైన పరిహారాలు మనం ఆచరించి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం అనుకూలమైన ఫలితాలు పొందొచ్చు. ఇప్పుడు కూడా జ్యోతిషము అంటే బ్యాటరీ లైట్ల కాంతిని చూపిస్తుంది. కాబట్టి మనకి గ్రహానుకూలత ఉంటే సంతోషం, గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నట్లయితే సత్ఫలితాలు పొందడం కోసం మనం సులభమైన పరిహారములు మనంతట మనం ఆచరించడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని తెలియజేస్తూ మనం ముందుగా రాశుల గురించి ప్రారంభిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి తృతీయ స్థానంలో చాలా మంచి గ్రహాలు ఉన్నాయి. శుక్రుడు, రాహువు, శని. మరి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు 6వ స్థాన సంచారం అవుతున్నది. అయితే మీరు పంచమ స్థానంలో ఇప్పటి వరకు గురుడు ఉన్నాడు, ఆయన 6వ స్థానంలో గడిపాడు. అంటే గురు బలం తగ్గుతుంది కానీ శని బలం చాలా పెరుగుతుంది. అంటే ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. దానికి మీ సహధర్మచారిని లేదా మీ పార్ట్నర్, ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సరే వారి యొక్క సహాయ సహకారాలు మీరు అందుకుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి మే 15 వరకు. తద్వారా విజయం మీరు సాధించగలుగుతారు. క్రయ విక్రయాదులు అవ్వచ్చు, నూతనమైన ప్రయత్నాలు అవ్వచ్చు, అన్నీ కూడా యోగదాయకంగా కనపడుతున్నాయి. శ్రమను అధిగమించడం ద్వారా మానసికమైన ఆనందాన్ని పొందగలుగుతారు. నూతనమైన నిర్మాణాది విషయంలో, కోర్టు వ్యవహారంలో, వైవాహిక జీవితంలో వచ్చినటువంటి సమస్యల్లో, వివాహాది ప్రయత్నాల్లో కొంతవరకు అనుకూలమైన వాతావరణమే కనపడుతోంది. విద్యార్థులకు కూడా మంచి చక్కని ప్రయోజనాలు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా గుర్తింపు ఉన్నది. వృత్తుల వారికి కూడా డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉన్నది. ఐటీ రంగం వారికి, షేర్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి కూడా అనుకూలమైన వాతావరణం ఉన్నది. తద్వారా విజయాన్ని తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. మీ యొక్క ప్రయత్నంలో లోపం చేయకూడదు. మీ ప్రయత్నాన్ని గట్టిగా చేయాలి. ఈ రాశి వారు ప్రయత్నం ద్వారా దైవ బలంతో, గ్రహ బలంతో అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందబోతున్నారు. అంతేకాదండి, మీ యొక్క ఆలోచన విధానాలు చాలా అనుకూలంగా ఉంటాయి. కొత్త ఆలోచనలతో ముందుకు పెడతారు. పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు. ఇతని యొక్క సహాయ సహకారాలు, సలహాలు మీరు పొందగలుగుతారు. తద్వారా మీరు విజయం వైపుకి ముందుకు కొనసాగుతారు. అంటే మే నెల కాస్త అదృష్ట కాలముగా చెప్పబడినది.
మే 15 వరకు సంపూర్ణంగాను, మే 15 తర్వాత మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఉన్నప్పటికీ విజయం మాత్రం మీదే. ఈ రాశి వారికి సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ, ఆరాధనలో మీరు తప్పనిసరిగా ఆరాధించగలిగితే శివారాధన, శివ స్తోత్రాల్ని పఠించడం మంచిది. మరి ఈ రాశి వారికి మనం అనుకున్నాం లైట్ బ్లూ కలర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మే నెలలో. స్వస్తి. మీనరాశి. ఈ మీనరాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా మరి తృతీయంలో ఉన్న గురుడు చతుర్థ స్థాన సంచారం, ఆల్రెడీ రాశిలోనే శని, గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. అయితే ఆత్మస్థైర్యం కొంతలో కొంత మే 15 నుంచి మే నెలాఖరు వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు, ఆత్మవిశ్వాసం, దృఢమైన విశ్వాసంతో ముందుకు వెడతారు. సూర్య భగవానుడు మే 15 తర్వాత మేషం నుండి వృషభ రాశి సంచారమే దీనికి ముఖ్య కారణం. మిగిలిన గ్రహాలన్నీ కూడా చాలా అనుకూలంగా ఉన్నాయి. పంచమంలో కుజుడు, మరి సప్తమంలో కేతువు, జన్మంలోనే రాహు, శని, వీళ్ళంతా. అందుచేత ఏ పని చేసినా చాలా నిదానముగా చేయాలి. ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, అధికారులతో జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు కూడా మాట్లాడేటప్పుడు, ప్రయాణాదులు చేసేటప్పుడు, వృత్తుల వారు కూడా నూతనమైన వృత్తులు చేయకుండా సామాన్యమైన వృత్తులు చేయాలి. గోచార రీత్యా ఈ రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఒక్క సూర్య భగవాన్ అంటే దృఢమైన మనస్సు, అదే మిమ్మల్ని విజయం వైపుకి తీసుకువెడుతుంది. ఎంతో శ్రమతో కానీ విజయం దక్కదు. సులభమైన మార్గములు ఏమీ పనికిరావు. మీ ఆలోచనలు చాలా కరెక్ట్గా ఉండాలి. మీ ప్రణాళికలు చాలా కరెక్ట్గా ఉండాలి. ఉదాహరణకి విద్యార్థులు ఏదైనా టెస్ట్ రాయాలి అంటే చాలా కష్టపడాలి. ప్రణాళికలు చక్కగా సిద్ధం చేసుకోవాలి. ఏదో అలా వెళ్ళి పరీక్ష రాస్తామంటే ఉత్తీర్ణత అయితే చెందలేరు. ప్రణాళికబద్ధమైనది ఏదైనా సరే ఈ రాశి వారు విజయం సాధిస్తారు. ఏ ప్లాను లేకపోతే మాత్రం విజయం సాధించే అవకాశాలు లేవు. అంతేకాదు ఆర్థిక ప్రణాళికలు కూడా చాలా అవసరం. ఎంత వ్యయం చేయాలో, ఆదాయం ఎంతో తెలుసుకుని చేయాలి. కొత్త కొత్త వ్యాపారాదులు పెట్టుబడి పెట్టడం, కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకు వెళ్ళడం, కనపడిన వాడికి హామీలు సంతకం మధ్యవర్తిత్వానికి సంతకాలు పెట్టడం, మనం ఏదో చేద్దాం అనుకునేప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. అయితే మరి ఈ గ్రహాలన్నీ ఇలా ఉన్నప్పుడు మనం ఏ విధమైన అనుకూలమైన ఫలితాలు పొందగలం, ప్రమాదాల నుండి మనం ఎలా తప్పించుకోగలం, మన అభివృద్ధి వైపు ఎలా వెళ్ళగలం అన్నట్లయితే సంఖ్యల్లో 3, రంగుల్లో గోల్డ్ కలర్ వాడటం, ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదర్శన చేయడం, నవధాన్యాల్ని నవగ్రహాల దగ్గర ఉంచడం, అవకాశం ఉన్నట్లయితే శని భగవానుడికి ప్రీతికరమైన తిలలు దానం చేయడం, సమీపంలో ఉన్న దేవాలయాలు ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి శనికి మీరు నూనె ఇవ్వడం, ఇటువంటి చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. స్వస్తి.